బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక దీపనైతే జోష్న ఒక్కసారిగా గన్తో షూట్ చేస్తుంది. అలా షూట్ చేయడంతో దశరథ, శివనారాయణ, ఇటు కాంచన, కార్తిక్ అందరూ కూడా దీప దీప అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక కార్తిక్ అయితే దీప 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 నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే ఇక దీప బావా నీ చేతిలోనే నా ప్రాణాలు వదలాలి అనుకున్నాను, అదే చేస్తున్నాను బావా. కాకపోతే నా తల్లి ప్రాణాల్ని కాపాడకుండానే నేను చచ్చిపోతున్నాను, అదే నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ రాక్షసి ఎంత పనిచేశావే, నా మనవరాలు ప్రాణాన్ని తీసావు కదా అని చెప్పేసి శివనారాయణ అలాగే అందరూ కూడా దీప దగ్గరికి వెళ్తారు. ఇక దశరథ అమ్మ దీప అని వెనకాలనే ఇక కార్తీక్ మవయ్య అందుకే నేను నీకు నిజం చెప్పొద్దు అన్నాను. నిజం చెప్పిన మరుక్షణం చూడు దీపని ఎలాంటి పరిస్థితిలో ఉంచిందో జ్యోత్స్న. దీప దీప నీకేం కాదు దీప, నేను నిన్ను బ్రతికించుకుంటాను దీప, కళ్ళిద్దరు దీప అని అంటూ ఉంటే బావా లేదు నేను చచ్చిపోతున్నాను బావా, మా అమ్మ మా నాన్న తాత అత్తని అందరినీ నువ్వే చూసుకోవాలి. అవును బావా, నా ప్రాణాలు పోతున్నా పర్వాలేదు, మా అమ్మ బ్రతకాలి బ్రతకాలి బావా అంటూ ఒక్కసారిగా దీప కళ్ళు మూసేస్తుంది. ఇక ఒక్కసారిగా కార్తిక్ దీప 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 అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా హాల్లో కూర్చున్న అందరూ కూడా కార్తీక్ ఏమైందిరా, ఎందుకు దీప అని అంత గట్టిగా అరిచావు, దీప నీ పక్కనే ఉంది కదా అని చెప్పేసి శివనారాయణ అలాగే శ్రీధర్ అంటారు. ఇక కార్తీక్ ఒక్కసారిగా దీప నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా దీప, జ్యోత్స్న అని అంటూ కార్తీక్ జ్యోత్స్న వైపు చూస్తాడు. ఒక్కసారిగా కార్తీక్కి బాగా చెమటలు పడుతూ ఉంటాయి. అది చూసిన జ్యోత్స్న బావకింటి ఇన్ని చెమటలు పట్టాయి, అలాగే దీపం తలుచుకొని బావెందుకు అంత టెన్షన్ పడుతున్నాడు అంటే బావకి దీపకి నిజం తెలుసా, ఒకవేళ నిజం బయటపడితే నేను దీపని ఏమైనా చేస్తానని బావ భయపడుతున్నాడా, ఏం జరుగుతుంది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఏంట్రా నువ్వు చెప్పిన అబద్ధం బయటపడిందనేసరికి ఇలా నాటకాలు ఆడుతున్నావా, రిపోర్ట్స్ రాని అని వెనకాలనే ఇక కాంచన పిన్ని ప్రతిదానికి నువ్వు నా కొడుకుని తప్పు పడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, రిపోర్ట్లు వచ్చే వరకు నా కొడుకుని నువ్వు ఒక్క మాటన్నా ఊరుకోను. కార్తీక్ ఏమైందిరా అని వెనకాలనే ఏం లేదమ్మా, దీప బాగానే ఉంది కదా బావా, ఏమైంది ఎందుకలా భయపడుతున్నావు, ఎందుకు నా పేరు పెట్టి అంత గట్టిగా అరిచావు, ఏమైంది బావా అని వెనకాలనే ఇక కార్తీక్ ఏం లేదు మర్దలా ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే ఇంత భయానకంగా ఉంది, ఒకవేళ నిజం తెలిస్తే మావయ్య నిజం చెప్తే అప్పుడు జరిగే పరిస్థితి ఏంటి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం కూడా తెలియట్లేదు అని కార్తీక్ మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే దగ్గుతూ ఉంటుంది. ఇక దశరథ సుమిత్ర ఏమైంది సుమిత్ర, ఇదిగో ఈ వాటర్ తాగు. లేదండి ఉదయం నుంచి నాకేదో నలతగా ఉంది, గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది, ఊపిరి కూడా ఆడటం లేదండి. సుమిత్ర ఏవండి నాకు భయంగా ఉందండి, నేను చనిపోతానేమోనని అని వెనకాలని సుమిత్ర అలా ఎందుకు మాట్లాడుతున్నావు, మన కూతురు నిన్ను కాపాడుకుంటుంది. అవును సుమిత్ర, తన ప్రాణాలు అడ్డుపెట్టే నా కూతురు నిన్ను కాపాడాలనుకుంటుంది అని వెనకాలనే ఏంటండి మీరు అంటుంది అని సుమిత్ర అనగాలనే అంటే సుమిత్ర మన కూతురికి మన మీద అంత ప్రేమ ఉందని చెప్తున్నాను, నీకేం కాదు సుమిత్ర అని వెనకాలనే మీరు చెప్తూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు జోష్న ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది, ఎప్పుడు కూడా మీరు జోష్న మీద కోప్పట్టం తప్ప జోష్నతో ప్రేమగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. కానీ మీరు జోష్న గురించి నాకు ఇలా ధైర్యం చెప్తూ ఉంటే నా మనసు చాలా సంతోషంగా ఉందండి. నేను జోష్న గురించి చెప్పట్లేదు సుమిత్ర, మన కూతురు దీప గురించి చెప్తున్నాను అని దశరథ అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దశరథ సుమిత్ర నీకెవరో ఫోన్ చేస్తున్నారు, ఎవరండి, నేను చూస్తాను సుమిత్ర నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి సుమిత్రని బెడ్ మీద పడుకోమంటాడు. ఇక దశరథ ఫోన్ చూడగానే అందులో సుమిత్ర ఫ్రెండ్ డాక్టర్ ఫోన్ చేసి ఉంటుంది. సుమిత్ర ఫ్రెండు డాక్టరు ఈ సుమిత్రకి ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పేసి దశరథ ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాక్టర్ అని అనగానే దశరథ్ గారు మీరా, సుమిత్ర ఏం చేస్తుంది, సుమిత్ర ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు, సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదు, సుమిత్ర ఇప్పుడు పడుకుంది, చెప్పండి ఏదైనా ముఖ్యమైన విషయమా అంటే అది ఏమైంది, అదే ఇందాక దీపని మా హాస్పిటల్కి చెకప్కి తీసుకొచ్చారు కదా, దాని గురించే ఒకసారి సుమిత్రతో మాట్లాడదామని కాల్ చేశాను. ఏమైంది డాక్టర్, దీపని మీ హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి
అదేంటి దశరథ గారు, దీప కడుపులోని బిడ్డ వల్ల దీపక్కి కానీ లేదంటే బిడ్డకి కానీ ప్రమాదమని మీరందరూ అనుకుంటున్నారు కదా. దాని విషయం మీదే జ్యోత్స్న దీపని మా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయమని చెప్పింది కదా. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ గురించి కూడా చెప్పమంది. ఆ విషయం సుమిత్రని అడుగుదామనే కాల్ చేశాను అని వెనకాలనే దశరథ, ఏంటి జ్యోత్స్న దీపని హాస్పిటల్కి తీసుకెళ్ళిందా? అంటే జ్యోత్స్న దీప బిడ్డ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఇదంతా చేసిందా అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటాడు. దశరథ గారు, చెప్పండి డాక్టర్. అంటే దీపకి ఎటువంటి సమస్య లేదు. తన కడుపులోని బిడ్డ అలాగే దీప కూడా సేఫ్గానే ఉన్నారు, హెల్తీగానే ఉన్నారు. కానీ వాళ్ళకెందుకు డాక్టర్ అలా చెప్పారో తెలీదు. ఒకసారి సుమిత్రతో మాట్లాడదామని, సుమిత్రకి ఈ విషయం ఇన్ఫామ్ చేద్దామని ఫోన్ చేశాను అని అనగానే ఒక్కసారిగా దశరథ, డాక్టర్ ఫోన్ నేను లిఫ్ట్ చేయడం చాలా మంచిదైంది అని చెప్పేసి ఇక దశరథ, డాక్టర్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి దశరథ బయటకైతే వెళ్తాడు. ఇక బాల్కనీలో దశరథ, డాక్టర్ మీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి దశరథ గారు, ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పే ఒక్క సహాయం నాకు చేస్తారా? చెప్పండి దశరథ గారు. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సుమిత్ర హస్బెండ్ మీరు. ఆలోచనతోనే అడుగుతున్నాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఇంటికొచ్చి చెప్తారా? ఏం చెప్పాలి? దీప కడుపులోని బిడ్డలో సమస్య ఉంది. అది దీప కానీ లేదంటే బిడ్డ మాత్రమే బ్రతుకుతుందన్న విషయాన్ని మీరు చెప్పాలి. దశరథ గారు, నన్ను అబద్ధం చెప్పమంటున్నారా? అవును. ఎందుకలా? ఎందుకంటే నా భార్య సుమిత్ర బ్రతకాలి అంటే ఇలాగే జరగాలి కాబట్టి. నాకు అర్థం కావట్లేదు దశరథ గారు. ఎందుకంటే దీప సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తుంది. అలా బోన్ మ్యారో ఇవ్వాలి అంటే దీప కడుపులో బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు. అందుకే దీప బిడ్డని వద్దనుకుంటుంది, సుమిత్రని కాపాడటం కోసం. దశరథ గారు, బోన్ మ్యారో ఇచ్చేది రక్త సంబంధికులు కదా. మరి దీప సుమిత్రకి రక్త సంబంధికురాలా? అవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. అందుకే వాళ్ళందరూ దీప మీద కార్తిక్ మీద అనుమానంతో ఇదంతా చేయించారు. కానీ మీరు నేను చెప్పినట్టు చేయండి. ఈ ఒక్క సహాయం నాకు చేయండి దశరథ గారు. సుమిత్ర నాకు ఫ్రెండు. సుమిత్ర ప్రాణాలు కాపాడటానికి ఇలా చేస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. నేను ఇలాగే చెప్తాను అంటూ ఇక కాల్ కట్ చేస్తుంది. ఇంతలోకి దశరథ, ఎలాగోలాగా పెద్ద సమస్య నుంచి అయితే నేను దీపని బయటపడగలిగాను. అవును, ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడున్నట్టు అని చెప్పేసి దశరథ, సుమిత్ర నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి కిందకైతే వస్తాడు. వచ్చేసరికి ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు. వాళ్ళందరినీ చూసిన దశరథ, అంటే జ్యోత్స్న అందరినీ ఇంటికి తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇంటి దగ్గరే దీప కార్తిక్ని దోషులుగా నిలబెడదామని ప్లాన్ చేసినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, రండి డాడీ రండి, మీరే మిస్ అయ్యారని ఇందాకటి నుంచి నేను అనుకుంటున్నాను. దేనికమ్మా? దీప కడుపులోని బిడ్డ గురించి బావ ఒకటి చెప్పాడు కదా, అది నిజమో అబద్ధమో కాసేపట్లో ప్రూవ్ అవుతుంది డాడీ అని వెనకాలనే. అవునా అమ్మ జ్యోత్స్న, అయితే మంచిదే కదా అని వెనకాలనే ఇక కార్తిక్, మావయ్య అని అంటూ ఉంటే, అవునరా, జ్యోత్స్న అనుమానం, అలాగే మా చెల్లి అనుమానం, మా నాన్న అనుమానం, బావది, అందరిది తీరిపోవాలి అంటే ఆ రిపోర్ట్స్ రావాల్సిందే అని వెనకాలనే ఇక కార్తిక్, మావయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? దీప ఎందుకు దీనికి ఒప్పుకుందో మావయ్యకి తెలుసు కదా, మరి మావయ్య ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే డాడీకి నిజం తెలీదా? అందుకే డాడీ ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, దశరథ కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయంటే అప్పుడు వీళ్ళు మనతో అబద్ధం చెప్పారా నిజం చెప్పారో తెలిసిపోతుందిలే. అవునవును, ఒకవేళ వాళ్ళు చెప్పింది అబద్ధమైతే వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అయితే పారిజాతం గుర్తుంది కదా, ఆ శిక్ష నీకు నీ మనవరాలకే పడుతుంది. ఏంటి నాన్న శిక్ష? అది ఇప్పుడు చెప్పనులే దశరథ, నిజం తెలిసాక అప్పుడు చెప్తాను నాన్న. ఈసారి మీరు వేసే శిక్ష ఇంకొకసారి ఎదుటి వారిని మోసం చేసి అబద్ధం చెప్పే రకంగా ఉండకూడదు. అలా చేయాలంటే కూడా భయపడేలా చేయాలి నాన్న అని దశరథ అంటాడు. డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే డాడీకి నిజం తెలుసా తెలీదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ఇంతలోకి దాస్ అయితే ఇక కాసేని అలాగే స్వప్నని, చూడండమ్మా, ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప అనుకుంటున్నారు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న జీవితాంతం వాళ్ళు కలిసి ఉంటారే, అది గొప్ప విషయం. అంతేగాని మీలా ప్రేమతో పెళ్లి చేసుకొని కోపాలతో విడిపోయే వాళ్ళకి
పెళ్ళిళ్ళు అనవసరమమ్మా. అవును, అదే మన సంస్కృతి సాంప్రదాయం కాదు కానీ పక్క దేశాలలో ఇలాగే ఉంటారంట కదా. పెళ్ళికి ముందే ఒక్కొక్కరినొకరు అర్థం చేసుకుంటారని, సెట్ అయితేనే పెళ్లి చేసుకుంటామని. మీరు కూడా అలా చేయాల్సిందమ్మా. ఇప్పుడు ఎలాగో అయిపోయింది. ఈసారి నా కొడుకు కాసి కానీ నువ్వు కానీ అలా చూసే ఇంకొక పెళ్లి చేసుకోండమ్మా, చేసుకోండి అని దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న కాశీ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందరితో నేను తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక కావేరి, అల్లుడు, నా కూతుర్ని చూస్తుంటే మారేలాగా కనిపించట్లేదు. మారుతుంది అత్తయ్య గారు. నా ప్రేమతో తిల్లుని మళ్ళీ నేను గెలుచుకుంటాను. ఏ ప్రేమతో అయితే మా ఇద్దరి పెళ్లి జరిగిందో అదే ప్రేమతో మళ్ళీ నేను తిల్లు మెళ్ళలో తాళి కడతాను. చూస్తూ ఉండండి అత్తయ్య గారు అని కాశీ అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న ఏమో ఈ డాక్టర్ ఏంటి ఇంతసేపైనా రావట్లేదు అని చెప్పేసి జోష్న ఇక డాక్టర్కి కాల్ చేయబోతూ ఉంటే అంతలోకి అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది. జోష్న, నాకే ఫోన్ చేస్తున్నట్టున్నావు? అవును డాక్టర్, మీకోసమే కాల్ చేస్తున్నాను. ఇంతలో మీరే వచ్చారు అని వెనకాలనే ఇక శివనారాయణ, మీరు ఇంటి దాకా రావాల్సిన అవసరమే ఉందమ్మా. రిపోర్ట్స్ పంపించేస్తే సరిపోయేది కదా. లేదు సార్, కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పడానికి డైరెక్ట్గా రావటమే కరెక్టు. అందుకనే నేను ఇంటికి వచ్చాను అని చెప్పేసి ఇక డాక్టర్ అంటుంది. ఇక కార్తీక్ అయితే అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా డాక్టర్ నిజం చెప్పేస్తుంది. అప్పుడు తాత, అమ్మ, మాస్టారు అందరూ కూడా నిలదీస్తారు. అప్పుడు నేనేం చేయాలి? నేను నిజం చెప్పకుండా దాచిపెట్టాలన్నా మావయ్య ఊరుకోడు. నిజం బయట పెడతాడు. జోష్న నుండి దీపని ఎలా కాపాడాలి అని కార్తీక్ చాలా టెన్షన్ అయితే పడతాడు. ఇక దీప, బావా ఇక్కడ ఏం జరుగుతుంది తెలీదు మరదలా, మనం దాచిన నిజం బయటపడుతుందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక జోష్న, డాక్టర్ ఏంటి అలా చూస్తున్నారు? రిపోర్ట్స్ ఏవి? దీప ప్రెగ్నెన్సీ వల్ల దీప ప్రాణానికి ప్రమాదమా, బిడ్డకి ప్రమాదమా? లేదంటే బావ దీప మాతో అబద్ధాలు చెప్తున్నారా? చెప్పండి డాక్టర్, ఆ విషయం ఇంట్లో అందరికీ తెలియాలి అని వెనకాలనే చెప్తాను జోష్న. ఆ విషయం చెప్పడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, దీప అలాగే కార్తీక్ మీతో చెప్పిందంతా కూడా అబద్ధమా అని చెప్పేసి పారిజాతం అంటుంది. కాదు, 100% నిజం. దీప కడుపులోని బిడ్డకి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల దీప కానీ బిడ్డకు కానీ ఎవరో ఒకరు మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంది అని వెనకాలనే కార్తీక్, దీప షాక్ అయిపోతారు. ఇక ఇంతలోకి జోష్న, పారిజాతం కూడా షాక్ అయిపోతారు. ఇక కాంచన, డాక్టర్ గారు మీరు చెప్తుంది నిజమా? అవునండి, దీప కడుపులో బిడ్డకి ముందు నుంచి ప్రాబ్లం ఉందని నేను చెప్పాను కదా, ఆ ప్రాబ్లమే ఇలా అయింది. కాకపోతే ఇందులో మీరు ఎవరినో ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాల్సింది ఉంది. వాళ్ళిద్దరు చెప్పింది కూడా నిజమే. ఈ విషయం నేను ఫోన్లో కూడా చెప్పుండొచ్చు. కాకపోతే జోష్న మీతో ఎలా కన్వే చేస్తుందో తెలియదు కదా, అందుకే దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫామ్ చేద్దామని పర్సనల్ ఒపీనియన్తో ఇక్కడికి వచ్చాను. ఎంతైనా ఈ ఫ్యామిలీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. సుమిత్ర నా ఫ్రెండ్ కాబట్టి. వస్తాను దశరథ్ గారు, వస్తాను శివనారాయణ గారు. జోష్న, నువ్వు అడిగిన ఆన్సర్కి సమాధానం దొరికింది కదా క్వశ్చన్కి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా జోష్న, ఇదేంటిలా జరిగింది? బావ దీప అబద్ధం చెప్తున్నారనుకున్నానే. బావకి దీపకి నిజం తెలిసేమో అనుకున్నాను. మమ్మీకి బోన్ మ్యారో ఇవ్వడానికి దీప బిడ్డని తొలగించుకుంటుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక జోష్న, నో, ఇది అబద్ధం, నేను నమ్మను. ఏదో జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది. దీపని మనం వేరే హాస్పిటల్లో చెక్ చేయించేద్దాం అని వెనకాలనే శివనారాయణ, నోర్మై, ఇక ఒక్క మాట నీ నోట్లోంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదండి, జోష్న చెప్పింది కూడా నిజమే కదా. దీపని వేరే హాస్పిటల్లో తీసుకెళ్దాము. అక్కడ కూడా ఇదే మాట చెప్తే అప్పుడు అప్పుడు అక్కడ కూడా వీళ్ళు చెప్పింది నిజమే అంటే అప్పుడేం చేయాలి? మీ ఇద్దరు అప్పుడేం చెప్తారు? అంటే తాత అది అత్త, తాత నా మాటల్ని ఎలాగో వినడు. కనీసం నువ్వేనా వినత్తా? నోరు బియ్యవే. ఏదో నువ్వు చెప్తే మాకు కూడా అనుమానం ఉండడంతో నీ మాటకి ఒప్పుకున్నాను. కానీ డాక్టరే నిజం చెప్పాక కూడా ఇంకా నీ మాటల్ని నేను ఎలా వింటాననుకున్నావే అని వెనకాలే ఇక కార్తీక్, అమ్మా, కొడుగ్గా నేను ఏ రోజైనా నీతో అబద్ధం చెప్పానా? కానీ నువ్వు నా మాట వినకుండా జోష్న మాటలు విని ట్రీట్మెంట్ తీసుకుంటున్న దీపని సడన్గా ఇలా తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? ఇది నా కూతురికి చెప్పినా అర్థం కాదులేరా. మనుషుల మనోభావాలతో నా కూతురు ఎప్పుడూ ఆటలాడుకుంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు తనకి ఎవరు బాధపడితే ఎందుకు, ఎవరు బాధపడకపోతే ఎందుకు అని వెనకాలనే ఇక శివనారాయణ, జోష్న, ఏంటి తాత, ఏదో మిస్టేక్ జరిగింది తాత, నిజం తాత. నోర్బై, చెప్పాను కదా ఇక మాట్లాడదని.
నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాల్సిందే. కార్తీక్ దీప కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. తాత, నేను దీప కాళ్ళ మీద పడాలా? నెవ్వర్. అలా చేయను. అలా చేయకపోతే మీ ఇద్దరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, సరేనా అని వెనకాలనే ఇక పారిజాతం అదేంటండి, మరి జోష్నకి వకాసులు పలికావు కదా పారిజాతం, మరి నువ్వే నిర్ణయం తీసుకో. ఉసి అలా చూస్తున్నావేంటి? నువ్వు చెప్పింది అబద్ధం కాబట్టి వెళ్ళి జోష్న వెళ్ళి దీపకాలు పట్టుకోవే అని చెప్పేసి జోష్నని దీపకాల మీదకి నెడుతుంది. ఒక్కసారిగా జోష్న దీపకాల మీద పడుతుంది. ఇక దీప, నన్ను క్షమించు అని వెనకాలనే జోష్న పైకిలే, నేను నిన్ను క్షమించాను అని అంటుంది. ఇక సరే అమ్మ ట్రీట్మెంట్కి దీపకి ఇబ్బంది అవుతుంది, నేను దీపని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను. ఏంటోరా, ఆ దేవుడు మనతో ఇలా ఆటలాడుకుంటున్నాడు. బిడ్డని ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నాడు. మా అమ్మ మళ్ళీ తిరిగి వస్తుందని చాలా సంతోషపడ్డాను, కానీ ఇలా జరిగిందేంటో అని కాంచన బాధపడుతూ ఉంటే ఇక శ్రీధర్, బాధపడకో కాంచన, బాధపడకుండా ఎలా ఉంటానండి, మా అమ్మ ఇక్కడికి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని వెనకాలనే దశరథ, కాంచన బాధపడకు, ధైర్యంగా ఉండు, మనం అనుకున్నదే జరుగుతుంది, ఖచ్చితంగా బిడ్డ తిరిగి వస్తుంది. అన్నయ్య, నువ్వు అన్న మాట నిజమవ్వాలన్నయ్య అని అంటుంది. ఇక దీప అలాగే కార్తీక్ వెళ్ళబోతూ ఉంటే పారిజాతం ఇక జోష్న అయితే మెల్లగా పైకి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్ అలాగే దీప అసలు డాక్టర్ ఎందుకలా చెప్పుంటుంది? డాక్టర్కి నువ్వేమైనా చెప్పావా? లేదు బావా. మరి అలాంటప్పుడు డాక్టర్ ఎందుకలా చెప్పింది అని వెనకాలనే దశరథ వెనక నుంచి అలా చెప్పమంది నేనే అని అంటాడు. మావయ్య, అవునరా, సుమిత్రకి ఆ డాక్టర్ ఫోన్ చేసింది, అప్పుడే నేను సుమిత్ర ఫోన్ను లిఫ్ట్ చేశాను. విషయం నాకు తెలిసి నేనే డాక్టర్తో అలా చెప్పించాను. మావయ్య, చాలా పెద్ద హెల్ప్ చేసావు. నువ్వు గనుక నిజం చెప్పకపోతే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసురా. నేను దీప గురించి నిజం బయట పెట్టేవాడిని. జోష్న నా కూతురు దీపని చంపడానికి ప్రయత్నించేది. మావయ్య, నాకు తెలుసురా, దాసుతో జోష్న మాట్లాడిన మాటల్ని విన్నాను. జోష్నని తేలిగ్గా అంచనా వేసి తప్పు చేశానని అర్థమైంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలరా. అవును, నా అల్లుడు చెప్పింది నిజం. జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి జోష్నకి చుక్కలు చూపిస్తాను. నా కూతురికి దక్కాల్సినవన్నీ ఈ ఇంట్లో దక్కేలా చేస్తాను. నా జోష్నకి బుద్ధి చెప్తాను. మావయ్య, జోష్న విషయంలో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగానే ఉన్నానురా, అందుకే ఇలా చేశాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరైతే హాస్పిటల్కి వెళ్తారు. ఇంతలోకి దాసు దశరథకి కాల్ చేస్తాడు. ఇక దశరథ, దాసు, ఈరోజు జోష్న ఏంటో నాకు నిరూపించాలి అనుకుంది, కానీ నేనేంటో జోష్నకి అర్థమయ్యేలా చేశాను. ఇక నువ్వు చేయాల్సిన పని చేయి. సరే అన్నయ్య, ఈ రోజు నుంచి మనం జోష్నని మనిషిలా మారుద్దాం అని చెప్పేసి దాస్ అయితే ఇక పారిజాతానికి ఫోన్ చేస్తాడు. పారిజాతమేమో ఇక దాసు దగ్గరికి వస్తుంది. దాసు, ఎందుకురా నన్ను ఒక్కదాన్నే ఇక్కడికి రమ్మని చెప్పావు? అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? నాకెందుకనో నా కూతురు అలాగే నీ మనవరాలు ఒకరే ఇక్కడే ఉందనిపిస్తుందమ్మా. ఏంట్రా దశ నువ్వంటుంది? అంటే ఆ కబేలగాడు బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో నీకు తెలుసా? చెప్పరా, ఎక్కడుంది నా మనవరాలు? ఏదిరా కళ్యాణి కూతురు? అమ్మా, అది బస్టాండ్లో వదిలి వెళ్ళిన ఆ పాప దీపేనేమో అనుకుంటున్నానమ్మా. దీపే నీ మనవరాలు అనుకుంటున్నానమ్మా. ఒరే దాసు, ఏమంటున్నారా నువ్వు? అవునమ్మా, లేదురా, దీప అయ్యే అవకాశమే లేదు. నా మంచితనము అలాగే నా బుద్ధి ఏమాత్రం దీపకి లేవు. అలాంటప్పుడు దీప నా మనవరాలు ఎలా అవుతుందిరా? అవునమ్మా, నిజమే, కానీ కళ్యాణి మళ్ళా కాదు కదమ్మా. కళ్యాణి చాలా మంచిది. నా కూతురికి కళ్యాణి బుద్ధొచ్చిందేమో, అందుకే దీప అలా ఉందేమోనమ్మా. దీపే నా మనవరాలు, దీపే నా కూతురుని మనవరాలు అనిపిస్తుందమ్మా. అవునమ్మా అని వెనగాలనే, ఒరే దాసు, నువ్వు చెప్పింది నిజమైతే ఇన్నాళ్ళు నా మనవరాలనే నేను ఆశ్రయించుకుంటూ ఇబ్బంది పెడుతూ వచ్చానా? అవునమ్మా, ఈ విషయం చెప్పడానికే నీకు వచ్చాను. జోష్న మొదటి నుంచి దీప విషయంలో కోపంగానే ఉంది, దీపని ఆశ్రయించుకుంటూనే ఉంది. నాకెందుకనో దీపే నా కూతురు అనిపిస్తుందమ్మా. ఒరే దాసు, అదే నిజమైతే నేను ఇక నుంచి నా మనవరాల్ని ప్రేమగా చూసుకుంటానురా. అవును అమ్మా, ఇంకొక విషయం, జోష్నకి ఈ నిజం కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ నిజం తెలిస్తే ఎక్కడ నువ్వు దీపని ప్రేమగా చూసుకొని తనకి సహాయం చేయవానని జోష్న దీప విషయం గురించి నీతో చెప్పట్లేదు అని చెప్పేసి దాస్ అయితే అంటాడు. ఇక పారిజాతం,
ఈ రోజు నుంచి ఆ జోష్నకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తానురా అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.